First of all, anaerobic digestion is a controlled process involving microbial decomposition of organic matter in the absence of oxygen. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మాన్యువల్. సో ఇది ఏ బుక్ నుండి డెఫినేషన్ తీసుకున్నారని చెప్పడం జరిగింది, అది పక్కన పెట్టేసింది. ఇట్ ఈస్ ఏ కంట్రోల్డ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ మైక్రోబియల్ డీకంపోజిషన్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మనకి 2 types ఆఫ్ డైజెషన్స్ ఉన్నాయి, ఎనారోబిక్ డైజెషన్స్, ఏరోబిక్ డైజెషన్స్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఏరోబిక్ డైజెషన్ అంటాం. ఎనారోబిక్ డైజెషన్ అంటే యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో జరిగినటువంటి ఇంకో ప్రాసెస్ ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. దాని ద్వారా మనకి ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ వస్తాయి. చెప్పాం, 1 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఈ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, ట్రీస్ ఇవన్నీ కూడా భూ అంతర్భాగంలో చిక్కుకుపోయినట్లయితే అక్కడ కూడా యాబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత రిజల్టెంట్ గా ఏమొస్తాయంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలియం, కోళ్ళు, నెక్స్ట్ గ్యాస్, ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్. అక్కడ ఆక్సిజన్ యాబ్సెన్సీ ఉంటుంది. ఈ ఎనారోబిక్ డైజెషన్ లో కూడా ఆక్సిజన్ యాబ్సెన్స్. అక్కడ తయారయ్యే హైడ్రోకార్బన్స్, అందువలన వాటిని కన్జ్యూమ్ చేసినప్పుడు లేదా వాటిని యూజ్ చేసినప్పుడు మనకు పొల్యూషన్ అనేది వస్తుంది. ఆ పొల్యూషన్ అనేది డేంజరస్ కూడా, హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్. బట్ ఇక్కడ ఈ కంట్రోల్డ్ ప్రాసెస్ ఆక్సిజన్ యాబ్సెన్స్ లో జరిగినటువంటి ఈ కంట్రోల్డ్ ప్రాసెస్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ తయారు కావు. అది దానికి దీనికి డిఫరెన్స్. ఎనారోబిక్ డైజెషన్ ఇన్వాల్వ్స్ ద ప్రాసెస్ ఆఫ్ డికేయింగ్ ది biodegradable materials in the absence of any terminal electron acceptor like sulfate, nitrate and oxygen. ఇక్కడ నాట్ ఓన్లీ ఆక్సిజన్, సల్ఫేట్, నైట్రేట్, ఆక్సిజన్ వీటన్నింటి యొక్క యాబ్సెన్సీలోనే ఇది బయోడిగ్రేడబుల్ అవుతుంది. ఈ బయోమాస్ అన్నది. నెక్స్ట్, ఎనారోబిక్ డైజెషన్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నెంబర్ బయోకెమికల్ రియాక్షన్స్ carried out by several microorganisms that survive in oxygen-free condition. During this process, biogas is produced, which is mainly composed of methane, carbon dioxide as a major gases with a trace amount of hydrogen sulfide and nitrogen and hydrogen and water vapor. ఈ బయోమాస్ అనేది నెంబర్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ కలిగి ఉండి ఫైనల్గా బయోగ్యాస్ను ప్రొడ్యూస్ చేస్తారు. బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బయోగ్యాస్లో మేజర్గా ఉండేటటువంటి మేజర్ ప్రొడక్ట్స్ ఏంటంటే మీథేను, కార్బన్ డైఆక్సైడ్. సబ్ ప్రొడక్ట్స్ ఆర్ ట్రేస్ అమౌంట్ ఆఫ్, అంటే మనకు గుర్తించదగినటువంటి ఇంకా ప్రొడక్ట్స్ ఏముంటాయంటే హైడ్రోజన్ సల్ఫైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ అండ్ వాటర్ వేపర్. The material left after the aerobic digestion process is called digester. The material left after the anaerobic digestion process is called digester, which is rich in nutrients. Anaerobic digestion అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆ మెటీరియల్ ఏదో సాలిడ్ వేస్ట్ లా ఉంటాం, దాన్ని ఏమంటామంటే డైజెస్టేట్ అంటాం. దీనిలో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి
ఎరువులుగా అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎరువులుగా ఉపయోగపడతాయి అన్నమాట. Digestate is a wet mixture that can be separated into solid and liquid. ఈ డైజెస్టేట్ అనగానే మనం ఎప్పుడైతే గ్యాస్ని అయితే మనం సెపరేట్ చేస్తామో ఆటోమేటిక్ ఇంకా 2 phases ఉండిపోతుంది. వన్ ఇస్ లిక్విడ్ ఫేజ్, అనదర్ వన్ ఇస్ సాలిడ్ ఫేజ్. ఈ రెండింటిని మళ్ళీ సెపరేట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఆర్గానిక్ మ్యాటర్ అనేది డైజెస్టర్ ఈజ్ ఏ డివైస్. It converts the organic matter into biogas and digestate. బయోగ్యాస్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏముంది? బయోగ్యాస్ యూజ్ చేసి హీట్ డెవలప్ చేసుకోవచ్చు, బయోమెథనేషన్ చేయొచ్చు, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు బయోగ్యాస్ని వాడి. ఎందుకంటే అది బర్న్ అవుతుంది కదా, ఎలక్ట్రిసిటీని కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. మెథనేషన్ నుండి దాన్ని గ్రిడ్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఫ్యూయల్గా వాడుకోవచ్చు. అంటే గ్యాస్ గ్రిడ్లో మనం దాన్ని స్టోర్ చేసేసుకోవచ్చు, లేదా ఫ్యూయల్గా డైరెక్ట్గా బయోగ్యాస్ని ఈ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్లో ఫ్యూయల్గా వాడేసుకోవచ్చు. 11:50 చూడండి, బయోగ్యాస్ ఈజ్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ దట్ కెన్ బి used as a fuel or can be used in a variety of ways of the production of heat and electricity. దీన్ని మనం స్టడీ చేయడంలో ముఖ్య ఉద్దేశం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్. దీన్ని మరల ఉత్పత్తి చేయవచ్చు. ఎందుకంటే ఈ జీవరాశి భూమి మీద ఉన్నంత వరకు ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నంత వరకు బయోమాస్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. బయోమాస్ ఇవి తరిగిపోని, అసలు డికే ఉండదు అనమాట. అటువంటి సోర్సెస్ అవ్వటం, అట్ ద సేమ్ టైమ్ దీస్ సోర్సెస్ ఆర్ అబండెంట్ నేచర్ లో ఇవి చాలా ఎక్కువగా అవైలబుల్ అవుతాయి విత్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే యాక్చువల్గా మనకున్న సాలిడ్ వేస్ట్ వీటి నుండి ఒక రకంగా డబుల్ అడ్వాంటేజ్ అన్నమాట. anaerobic digestion technologies convert livestock manure, municipal wastewater solids, food waste, high strength industrial water, wastewater and residuals అంటే ఇక్కడ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్, కాకపోతే హై స్ట్రెంగ్త్ వేస్ట్ వాటర్, ఇండస్ట్రియల్ వ్యాధి పదార్థాలు, ఫ్యాట్స్, ఆయిల్స్ అండ్ gases, grease and various other organic waste streams into biogas. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం వితౌట్ లో కాస్ట్ ద్వారా బయోమాస్ ఎనర్జీని తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏదైతే వేస్టేజ్ ఉందో అది మనకు హార్మ్ఫుల్. ఎక్కడ నుండి? యానిమల్ వేస్ట్, ఫారెస్ట్ వేస్ట్ హార్మ్ఫుల్ కాదు, బట్ ఇండస్ట్రియల్ వేస్ట్, ఇవన్నీ కూడా ఏవైతే వేస్ట్స్ ఉన్నాయి, ఈ వేస్టేజ్ అంతటిని మనం ఎక్కడ డంప్ చేయాలంటే హ్యూజ్ ల్యాండ్ అండ్ రిక్వైర్మెంట్ ఉంటాం. ఆ రిక్వైర్మెంట్ని మనం రిడ్యూస్ చేసుకోవచ్చు. అసలు మన పాపులేషన్కి మన దాకా ల్యాండే చాలా కొరత అయిపోతుంది ఫ్యూచర్. అలాంటిది ఇంక ఈ వేస్టేజ్ని అంతటిని తీసుకోవడానికి ఇంకా కొంత ల్యాండ్ వేస్ట్ అయిపోతుంది అన్నది. అది రిడ్యూస్ చేయాలంటే బయోమాస్ మనం డెవలప్ చేసుకోవాల్సిన, బయోమాస్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం.
ఫస్ట్ డైజెషన్ ప్లాంట్ ఇండియాలో 1859లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడంటే ముంబైలో. కాంపోజిషన్ ఆఫ్ బయోగ్యాస్ ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. బయోగ్యాస్ లో ఉండేటటువంటి కాంపోజిషన్ ఏముంటదంటే అక్కడ మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి. ఇవి మేజర్ గా ఉంటాయి. ట్రేస్ అమౌంట్స్ గా అంటే గుర్తించదగినటువంటి స్థాయిలో ఉండే వేరే గ్యాసెస్ కానీ ఏమవుతాయంటే హైడ్రోజన్ సల్ఫైడ్. అయితే మీథేన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే ఈ బయోగ్యాస్ లో 40 to 70% ఆఫ్ మీథేన్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ 30 to 60%. అదర్ గ్యాసెస్ 1 to 5%. అలా హైడ్రోజన్ 0 to 1%. అదర్ గ్యాసెస్ లో ఈ 2 టైప్స్ మనం ట్రేస్ అవుట్ చేయాలి. హైడ్రోజన్ సల్ఫైడ్ 0 to 3%. ఇవన్నీ కూడా గ్యాసెస్ కాన్సెప్ట్ కనుక పర్సంటేజ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎనారోబిక్ డైజెషన్ గురించి తెలుసుకున్నాం. దాని ద్వారా బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాం. బయోగ్యాస్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయని కూడా, అంటే ఏ కాంపోజిషన్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. దానిలో డిఫరెంట్ స్టేజెస్. దేర్ ఆర్ 4 stages ఆఫ్ ఎనారోబిక్ డైజెషన్. ప్రాసెస్ క్యారీడ్ అవుట్ బై సెట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ ప్రాసెస్ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా జరుగుతుంది. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఎలాంటివంటే, ఇప్పుడు చూడండి మీకు ఎగ్జాంపుల్. పులియ పెట్టాలంటే ఇప్పుడు పాలను పెరుగుగా మార్చాలనుకుంటున్నాం. ఏం చేస్తాం, దానికి మనం పాలులో కొన్ని అవి ఏం చేస్తాయి, బ్యాక్టీరియా యాడ్ చేయడం అంటే మనం మజ్జిగను కొంచెంగా కలుపుతాం. మజ్జిగ కలుపుతున్నాము అంటే, లేదా పెరుగు కలుపుతున్నాం అంటే పెరుగులో ఉండే బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా మొత్తం ఆ పాలను అంతటిని, ఏ పాలు అయితే కలిపి పాలను అంతటిని కూడా కన్వర్ట్ చేసేస్తాం. ఏమని పిలుస్తామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్. ఇదేంటిది, బయోమాస్. బయోమాస్ అంటే దానిలో కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, ప్రోటీన్స్, లిపిడ్స్ అన్ని ఉండొచ్చు. హైడ్రాలసిస్ ద్వారా అది ఎలా కన్వర్ట్ అయింది, బేసిక్ మోనోమర్స్. మోనోమర్స్ అంటే మీకు పాలిమర్స్ గురించి నేర్చుకుని ఉంటారు. ఈ ఏదని ఇప్పుడు ఒక మీథేన్ అనేది CH2 అనేటటువంటి డబుల్ బాండ్గా మారిపోయి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్స్ వచ్చింది అనుకోండి, దాన్ని పొలిమరైజేషన్ అంటారు. పొలిమరైజేషన్ ద్వారా తయారయ్యేటటువంటి ఆ ప్రోడక్ట్కి పాలిమర్ అంటారు. ఇక్కడ మోనోమర్ అంటే
పాలిమర్ అంటే నెంబర్ ఆఫ్, మోనోమర్ అంటే సింగిల్ ఫార్ములా ఉంటుంది. దీనిలో మోనోసాకరైడ్స్, ఎమినో యాసిడ్స్, లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా బేసిక్ మోనోమర్స్ అనేవి డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఎసిడోజెనిస్ అనే ప్రాసెస్ ద్వారా ఎసిటేట్స్గా తయారవుతాయి. ఈ బేసిక్ మోనోమర్స్ అనేవి ఎసిడోజెనిసిస్ అనే ప్రాసెస్ ద్వారా బేసిక్ మోనోమర్స్ ఎసిటేట్స్గా తయారవుతాయి. ఈ ఎసిటేట్స్ మీథోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారిపోతుంది. ఈ చివరకు వచ్చేది గ్యాసియస్ ఫామ్. ఈ గ్యాసియస్ ఫామ్ కాకుండా డైజెస్టేట్ అనేటటువంటి ఇంకొక ఫామ్ అనేది పక్కన ఉండిపోతుంది. మనకి కావలసిన మేజర్ ప్రొడక్ట్ అయితే మాత్రం బయోగ్యాస్. చూడండి ఎన్ని స్టేజెస్, 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది? హైడ్రాలసిస్ జరుగుతుంది. బేసిక్ మోనోమర్స్ అనేవి డెవలప్ అవుతాయి. బేసిక్ మోనోమర్స్ అనేవి మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా ఎలా మారిపోతాయి అంటే ఎసిటేట్స్గా మారుతాయి. ఇక్కడ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ అనేది డైరెక్ట్గా ఎసిటేట్గా మార్చేయచ్చు, లేదనుకుంటే వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారి తరువాత మరలా ఎసిటోజెనిసిస్ ప్రాసెస్ గురై ఎసిటేట్స్గా కన్వర్ట్ కావచ్చు. ఈ ఎసిటేట్స్ మీథోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అయిపోతాయి. These are the 4 stages involved in anaerobic digestion. చూడండి ఇక్కడ మరల దాన్ని మరింత క్లియర్గా ఈ డయాగ్రామ్లో చూపించడం జరిగింది. కాంప్లెక్స్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది హైడ్రాలసిస్ ప్రక్రియ ద్వారా ఫస్ట్ స్టేజ్గా బేసిక్ మోనోమర్స్గా మారుతుంది. తరువాత అవి ఎసిటేట్స్గా మారిపోవచ్చు, లేదా వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్గా మారవచ్చు. వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ మారినట్లయితే మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్కి గురైన తర్వాత ఎసిటేట్స్గా మారిన తర్వాత మీథోజెనిసిస్ ప్రాసెస్లోకి వెళ్ళి చివరగా కార్బన్ డైఆక్సైడ్ని మరియు మీథేన్ని పొందడం జరుగుతుంది. రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ ఎనైరోబిక్ డైజెషన్. చూడండి బయోమాస్ అనేది H2CO2 CH3COOH, పైన ఉన్నటువంటిది హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఎసిటిక్ యాసిడ్, క్రిందది ప్రొపోనిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్, ఆల్కహాల్స్ ఎట్సెట్రా. ఎప్పుడు ఎసిడోజెనిసిక్ బ్యాక్టీరియా ద్వారా బయోమాస్ అనేది H2CO2 CH3COOH, ప్రొపనిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్, ఆల్కహాల్స్ ఎట్సెట్రా ఈ 2 పార్ట్స్కి ఏ విధంగా కన్వర్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత మరలా ఎసిడోజెనిక్ ప్రాసెస్లో ఈసారి ఏవైతే ఈ ప్రొపనిక్ యాసిడ్స్ కానీ, బ్యూటరిక్ యాసిడ్స్ కానీ, ఆల్కహాల్స్ కానీ ప్రిపేర్ అయితే అది మరలా ఎసిడోజెనిక్ ప్రాసెస్ క్రిందనే హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఎసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా H2CO2 CH3COOHగా మారిపోతే ఎసిడోజెనిక్ ప్రాసెస్సే వాడతాం. కానీ కొన్ని సందర్భాల్లో ఎసిడోజెనిక్ ప్రాసెస్లోనే H2CO2 అంటే హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఎసిటిక్ యాసిడ్ కాకుండా
ప్రొపోనిక్ యాసిడ్, యూటరిక్ యాసిడ్ ఆల్కహాల్స్ గా మారిపోతే మరలా ఎసిటోజెనిక్ ప్రాసెస్ కి మనం గురి చేయాల్సి ఉంటుంది. గురి చేసినట్లయితే మరలా అది H2CO2 CH3CO గా అప్పుడు మారిపోతుంది. ఆ తర్వాత సందర్భంలో మీథోజెనిసిక్ ప్రాసెస్ గురి చేసినట్లయితే అప్పుడు బయోగ్యాస్ కంప్లీట్ గా మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ అనేవి డెవలప్ అవుతాయి. బయోకెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ విత్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ఏడి. ఇక్కడ ఏడి అంటే అనైరోబిక్ డైజెషన్ అని చెప్పి సింపుల్ గా రాయడం జరిగింది. ఇన్ దిస్ ప్రాసెస్ insoluble complex organic materials such as proteins, polysaccharides and fats are converted into soluble monomers such as peptides, fatty acids and saccharides. హైడ్రాలసిస్ ఫస్ట్ దీనిలో 4 స్టేజెస్ అని చెప్పుకోవడం జరిగింది. హైడ్రాలసిస్ రెండోది నాలుగోది మీథోజెనిసిస్. రెండు ఎసిటోజెనిసిస్ అవడానికి హైడ్రాలసిస్ అవైలబుల్ అయినటువంటి ఈ సాల్యుబుల్ ఏవైతే ఎసిటేట్స్ పోతే ఓకే, మారకపోతే 4 స్టేజెస్ ఉండడానికి కారణం అది. ఇట్ ఈస్ స్లో ప్రాసెస్. ఇది నెమ్మదిగా జరిగేటటువంటి ప్రాసెస్. మనం మాయిశ్చర్ రాస్తుంటే N2C6 ఇవి కార్బోహైడ్రేట్స్. N2C6 అన్నమాట. ఇది నీటిలో కరగడం సాల్యుబుల్ ఇది వాటర్లో మారకుండా
ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ప్రొపియోనిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్స్ ఇలా మారినట్లయితే మరలా ఎసిటోజెనిక్ గా మారుతాయి లేదా ఎసిటిక్ యాసిడ్ గా మారుతుంది. ఈ ఎసిటిక్ యాసిడ్ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు. Polysaccharides అనేది పాలిథిన్ బ్యాగ్స్ మనం చూసామా సార్? మనం ఈ సందర్భంలో వచ్చేసరికి స్టార్చ్ అనేది పాలిమర్. జస్ట్ వెయిట్, మనకి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల పీడిఎఫ్ అనేది మూవ్ కావట్లేదు. చూడండి, దీనిలో C6H10O5 ఇది స్టార్చ్ యొక్క ఈక్వేషన్, స్టార్చ్ యొక్క కెమికల్ ఫార్ములా. ఇది పాలీసాకరైడ్. ఎలా కన్వర్ట్ చేసాం హైడ్రోలిసిస్ ప్రాసెస్ లో? C6H12O6. ఇది సాల్యుబుల్ మెటీరియల్. Biochemical reactions involved with each stage of AD. ఎసిడోజెనిసిస్. మనము ముందు హైడ్రాసిస్ గురించి చెప్పుకున్నాం, ఈ స్లైడ్ లో ఎసిడోజెనిసిస్. ఇన్ దిస్ ప్రాసెస్ hydrolyzed products are converted into simple molecules with a low molecular weight, such as volatile fatty acids, means acidic acid, CH3COH, propanic acid, butyric acid, valeric acid, isovaleric acid, alcohols,
ఏంటి వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఎస్టిక్ యాసిడ్, ప్రొపనిక్ యాసిడ్స్, బ్యూటరిక్ యాసిడ్, వాలరిక్ యాసిడ్ అండ్ ఐసోవాలరిక్ యాసిడ్స్. ఆల్కహాల్స్, aldehydes and certain gases such as CO2, ammonia and hydrogen. ఈ హైడ్రోజన్ ప్రాసెస్ వల్ల ఏవేవి అవైలబిలిటీ అవుతాయంటే మనకి పైన చెప్పుకున్న వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్, కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా, హైడ్రోజన్ ఇవి అవైలబుల్ అవుతాయి. ది స్టేజ్ ఈస్ ఎఫెక్టెడ్ బై ఏ డైవర్స్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా which are capable of bringing down the pH inside the digester to 4. మనకి ఈ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లో పేరులో ఉంది ఎసిడో అంటే ఎసిడిక్ నేచర్ని డెవలప్ చేస్తాం. ఏవి ఈ బ్యాక్టీరియాసే ఆ ఎసిడోజెనిసిక్ నేచర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ పీహెచ్ వాల్యూని ఎంతకు తీసుకొస్తాయంటే 4కు తీసుకొస్తాయి. మీకు అందరికీ తెలుసు పీహెచ్ స్కేల్ మీద వాల్యూ సెకండ్ ఎక్కడ ఉంటాయి 0 to 14 ఉంటాయి. 7 అనేది యాసిడ్ నేచరు, బేస్ నేచరు రెండు ఒక సాలిడ్కి ఒక సొల్యూషన్కి ఈక్వల్గా ఉంటుంది 7 అని చెప్పాను. 7 కంటే తక్కువ అయితే యాసిడిక్ నేచర్ పెరుగుతుంది, 7 కంటే ఎక్కువ అయిపోతే బేస్ నేచర్ పెరిగిపోతుంది. సో ఈ ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లో పీహెచ్ వాల్యూని 4 కంటే తక్కువగా తీసుకొస్తారు. దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు మనం C6H12O6ని పొందాం ఫస్ట్ హైడ్రాలసిస్ ప్రాసెస్. దానిని యాసిడ్ ఫార్మర్స్ అనేవి లేదా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా ఎలా మార్చామంటే ఎసిడిక్ యాసిడ్గా మార్చాం. CH3COOHగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ని 2 స్టేజెస్లో చెప్తున్నాం. యాసిడ్గా కన్వర్ట్ అయిపోతే ఓకే, వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ గాను అమ్మోనియాని కన్వర్ట్ అయిపోతే ఓకే. కన్వర్ట్ కానీ కేసు ఒకటి వచ్చినట్లయితే మరలా ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇన్ దిస్ ప్రాసెస్ హైడ్రోలైజ్డ్ ప్రొడక్ట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్ విత్ లో మాలిక్యులర్ వెయిట్. జస్ట్ చూడండి, ఇన్ దిస్ ప్రాసెస్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద acidic stage organic acids greater than 2 కార్బన్ ఆటమ్స్, 2 కార్బన్ ఆటమ్స్ కంటే ఎక్కువ కార్బన్ ఆటమ్స్ ఉన్నట్లయితే ఆల్కహాల్స్ అండ్ ఫెర్మెంటేషన్ ప్రొడక్ట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎసిటేట్స్ H2O అండ్ CO2 బై ఎసిడోజెనిసిస్ ప్రాసెస్. ఇంతకుముందు కేసుల్లో మనం చెప్పుకున్నది ఏంటి? హైడ్రాలసిస్, ఎసిడోజెనిసిస్, అగైన్ ఎసిడోజెనిసిస్, నెక్స్ట్ మీథోజెనిసిస్. సెకండ్ టైం ఎసిడోజెనిసిస్ ప్రాసెస్ గురి చేయడానికి కారణం ఏంటంటే 2 కంటే ఎక్కువ కార్బన్ ఆటమ్స్ ఉన్నటువంటి ఆల్కహాల్స్, ఫెర్మెంటేషన్ ప్రోడక్ట్స్ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎసిడోజెనిసిస్ లో ఎసిటేట్స్ గా మారిపోతాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి చూడండి. ఇప్పుడు 2CO2 + 4H2 ఎసిటిక్ యాసిడ్ అండ్ వాటర్ వేపర్ గా కన్వర్ట్ అయిపోయింది. బేస్డ్ ఆన్ ది మెటబాలిజం దేర్ ఆర్ 2 groups ఆఫ్ ఎసిడోజెనిక్ బ్యాక్టీరియా. ప్రోటాన్ రెడ్యూసింగ్ ఎసిడోజెనిక్ బ్యాక్టీరియా ఆర్ హైడ్రోజన్ ఫార్మింగ్ బ్యాక్టీరియా జనరేటింగ్ ఎసిటేట్ CO2 అండ్ H2. ఇది ఫస్ట్ సందర్భం. రెండో సందర్భం అంటే ఎసిటేట్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా ఆర్ హోమో ఎసిటోజెన్స్ catalyzes
It is acetates converts into CO2 H2. This stage can be regarded as a preparation stage for the methogenesis and the most major biochemical reactions carried out by homoacetogenesis. ఇక్కడ సింపుల్గా సెకండ్ స్టేజ్లో ఎసిటోజెన్సిస్ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఏవైతే ఎసిటేట్స్గా మారకుండా ఉండిపోయాయో రిమైనింగ్స్ వాటన్నిటిని కూడా ఎసిటేట్స్గా మార్చడం. నెక్స్ట్ ఫోర్త్ స్టేజ్ మీథోజెనసిస్ ప్రాసెస్. This is the final stage of anaerobic digestion process in which the methaneogenesis creates methane. From the final products of the acetogenesis as well as from some of the intermediate products from the hydrolysis and ఎసిడోజెనిసిస్. ఇక్కడ ఫోర్త్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే మీథేన్ ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. దేని నుండి అంటే ఎసిడోజెనిసిస్ ప్రాసెస్లో వచ్చినటువంటి ఎసిటేట్స్తోనూ లేదా మిగిలిపోయిన ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ నుండి మీథేన్ని తయారు చేస్తాయి. ఏవి? మీథనోజెన్స్. There are two pathways in general known to utilize acetic acid and carbon dioxide to create methane, and the biochemical reactions are CH3COOH is converted into methane and carbon dioxide. That is major pathway. Major way అది. ఇంకో రకంగా ఎలా జరుగుతుందంటే మిగిలిపోయిన ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్లయితే ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది నీటితో కలిసి మీథేన్ మరియు నీటి ఆవిరిగా మారిపోతుంది. This parameter plays a major role in the physical and chemical properties of the substrate, which affects the thermodynamic and kinetic reactions inside an anaerobic reactor. Anaerobic process can occur in a wide range of temperature, which can be grouped as less than 20 degrees Celsius వద్ద జరిగినట్లయితే సైక్రోఫిలిక్, 20 degrees నుండి 45 degrees మధ్యన అయితే మీసోఫిలిక్, more than 45 degrees అయితే థెర్మోఫిలిక్. Rate of reaction double for every 10 degrees rise in the temperature up to an optimum, after which reaction rate decline rapidly. చూడండి, ఈ ప్రాసెస్ అనేది టెంపరేచర్ అనేది 20 degrees కంటే తక్కువగా ఉన్నప్పుడు కానీ జరిగినట్లయితే సైక్రోఫైల్స్ ఏర్పడతాయి. 20 degree నుండి 40 degree మధ్యన ఉన్నట్లయితే మీసోఫైల్స్ అనేవి ఏర్పడతాయి. 20 degree నుండి 45 degrees వరకు. 45 నుండి more than 45 అయితే థెర్మోఫైల్స్ ఏర్పడతాయి. ఇంకా 70 degrees కంటే పైబడిపోతే రియాక్షన్ రేట్ అనేది ఒక్కసారిగా తగ్గిపోతుంది అన్నమాట. Thermophilic temperature range generally has several effects over lower ranges. Some positive effects అవేంటంటే increase in hydrolyzed soluble products,
which makes them more accessible to microorganisms. మైక్రోఆర్గానిజమ్స్ మోర్ యాక్సెసిబుల్గా ఉన్నట్లయితే ఈ రియాక్షన్ రేట్ అనేది వేగంగా పెరుగుతుంది. ఇంక్రీజ్డ్ రియాక్షన్ కైనెటిక్స్ ఇన్ బోత్ కెమికల్ అండ్ బయలాజికల్ ప్రాసెస్, షార్టనింగ్ ద రియాక్షన్ టైం అండ్ హెన్స్ ద హైడ్రాలిక్ రిటెన్షన్ టైం ఆఫ్ ది రియాక్టర్. ఎప్పుడైతే రియాక్షన్ కైనెటిక్స్ అనేవి కెమికల్ మరియు ఈ బయలాజికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది కదా ఎనారోబిక్ డైజెషన్లో, దాన్ని ఆ ప్రాసెస్ కలిగిన టైంని తగ్గించి వేస్తాయి. ఇంప్రూవ్ ద ఫిజియో అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాల్యుబుల్ సబ్స్ట్రేట్. మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ప్రాపర్టీ కిలోరిఫిక్ వాల్యూని పెంచడం. ఈ ఫిజికో కెమికల్ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా హై కిలోరిఫిక్ వాల్యూస్ని మనం పెంచవచ్చును. దీస్ ఆర్ ది పాజిటివ్స్. సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది థెర్మోఫిలిక్ టెంపరేచర్ రేంజ్. ఇంక్రీజ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రీ అమ్మోనియా which is inhibitory to microorganisms. ఇది అమ్మోనియాను ఇంక్రీజ్ చేస్తుంది. ఇది మైక్రో ఆర్గానిజమ్స్కి ఇన్హిబిటరీగా ఉంటుంది. దాని నెక్స్ట్ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అమ్మోనియా ఇన్హిబిటేషన్స్ కు డిస్టర్బ్ ద హోల్ ఏడి ప్రాసెస్ డైనమిక్ అండ్ మే హ్యాంపర్ ద క్వాలిటీ ఆఫ్ ది గ్యాసెస్. ఈ ఇన్హిబిటేషన్ ఏం చేస్తుందంటే ఈ ఎనారోబిక్ డైజెషన్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేసేస్తుంది. మరలా రియాక్టర్ స్టెబిలిటీ రెడ్యూసెస్. ప్రతి డివైస్కి ఒక స్టేబుల్ నేచర్ అనేది ఉంటుంది. ఆ స్టేబుల్ నేచర్ ఇది డిక్రీజ్ చేస్తుంది. హై అక్యుములేషన్ ఆఫ్ volatile fatty acids occurs which affects the growth rate of the methogenesis. volatile fatty acids ని మీథోజెనసిస్ ప్రాసెస్ ద్వారా మనం దేనిగా మారుస్తాం? మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ మారుస్తాం. ఈ మీథోజెనసిస్ ప్రాసెస్ని volatile fatty acids పెరిగిపోవటం అనేది ఎఫెక్ట్ చేసి దాన్ని డిక్రీజ్ చేసేస్తుంది.